జాతీయ బీసీల అధ్యక్షుడు జుండ్ర కుమారస్వామి మాట్లాడుతున్నాను. ఈరోజు దేశ సంపద కావచ్చు, రాష్ట్ర సంపద కావచ్చు, అన్ని సామాజిక వర్గాలకు అందరికీ దక్కాలంటే కులగణన ఒకటి మాత్రమే శాశ్వత పరిష్కారం అని భావించి దశాబ్దాలుగా బీసీలు పోరాడుతున్నది, కొట్లాడుతున్నది, ఆశించింది కులగణన మాత్రమే. అలాంటి కులగణన ఈరోజు అసెంబ్లీలో 16వ తేదీన శుక్రవారం రోజున ఈరోజు అసెంబ్లీలో తీర్మానం చేయడం అనేది ఒక చారిత్రక నిర్ణయం. ఈరోజు కులగణన తీర్మానం అనేది దేశానికే ఆదర్శం. ఈరోజు దేశంలోని ప్రతి ముఖ్యమంత్రి కావచ్చు, మోడీ కావచ్చు, దీన్ని ఆదర్శంగా తీసుకోవాలని తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి నా శిరస్సు నుంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటున్నానంటే దీనివల్ల కొన్ని లక్షల మంది జీవితాలలో వెలుగులు వస్తాయి, బీసీలలో వెలుగులు వస్తాయి. ఎందుకంటున్నానంటే కులగణన చేయడం వల్ల సామాజిక, ఆర్థిక మరియు విద్యా ఉద్యోగ స్థితిగతులలో తెలవడం వల్ల ఒక పూర్తి అవగాహన డేటా రావడం ద్వారా ఆయా కులాల మధ్యన ఉన్న అంతరాయాలను తొలగించవచ్చు. మరియు అంతేకాకుండా ఈరోజు ఫలాలు కూడా, అభివృద్ధి ఫలాలు బీసీలకు అందడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి వారు కూడా ఒక ప్రత్యేక ప్రణాళికలు రచించి ఎలా అభివృద్ధి చేయాలో అనేది ఒక అవగాహన వస్తుందని తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక చారిత్రక నిర్ణయం తీసుకోవడం వల్ల ఈరోజు దేశ స్థాయిలో మా బీసీ సంఘాలు అన్నీ కూడా ఈరోజు కాంగ్రెస్కు మద్దతు ఇస్తున్నాయి. రానున్న పార్లమెంటులో 17 సీట్లు బీసీలు అందరూ కలిపి కూడా కాంగ్రెస్కు మద్దతు ఇచ్చి గెలిపించుకునే బాధ్యత మేము తీసుకుంటున్నామని తెలియజేస్తున్నాను. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అనగానే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీల ప్రభుత్వంలాగా మారింది. ఈరోజు చాలా దశాబ్దాలుగా ఈరోజు గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చేస్తా అన్నది కానీ ఏమి చేయని విషయం చాలా బాధాకరం. అలాంటిది వెంటనే ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేయడం అనేది నిజంగా హర్షించదగ్గ విషయం అని తెలియజేస్తున్నాను. వారు అసెంబ్లీ ఎప్పుడైతే ఎలక్షన్లకు ముందు ఇచ్చిన హామీ, రాహుల్ గాంధీ గారు మేము కులగణన చేస్తామని చెప్పిన తీర్మానం ప్రకారము ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేయడం అనేది అద్భుతం అని తెలియజేస్తున్నాను. రానున్న పార్లమెంట్ ఎలక్షన్లో 17కు 17 గెలిపించి మేము గిఫ్ట్గా ఇస్తాం బీసీలం అని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై బీసీ, జై బీసీ.